శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురువే నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు నవంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, వృశ్చికంలో బుధకుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొన్ని ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి, కొన్ని నిరాశపరిచే విధంగా కొన్ని ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా హై టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. మీ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందడుగు వేయడం మట్టుకి మర్చిపోకండి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడతాయి. శత్రువులు ఎవరో లేరు, పక్కనే ఉన్నారన్న భావన ఏర్పడుతుంది. అయితే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. ధనం అధికంగానే వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేనే చేయాలని యోచిస్తారు. ₹1 ఖర్చు పెట్టకుండా పిల్లల కోసం ఖర్చు చేయాలి, దాచాలి అనే భావన ఏర్పడుతుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. H1B వీసా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి సమస్యపోయే అవకాశం కూడా లేకపోలేదు. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడే దిశగా గోచరిస్తోంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేమన్న భావన ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. దశమాధిపతి, లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ₹1 ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే శని వ్యయంలో బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానం సంబంధించిన విషయం సానుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, సినిమా కళారంగాల వారికి, అడ్మినిస్ట్రేషన్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం మీరు ఏది ఆశించకుండా ప్రయత్నం చేస్తారు. వచ్చిన దాంతోనే సంతృప్తి పడతారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనకంటూ గుర్తింపు ఉంది, మనం నీతిగా నిజాయితీగా వెళ్దాం, ఎవరు ఎలా అనుకుంటే మనకు సంబంధం లేదు అనే భావంతో ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో భూమి సేల్ కానీ ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కొన్ని అప్పులు తీర్చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దశగా నడిపించాలని యోచన చేస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో వ్యాపార అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని ముందుకు నడిపించాలనే తాపత్రయం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి రావడం సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా మెంటల్ టెన్షన్స్ కానీ, హెల్త్కి సంబంధించిన జంక్ ఫుడ్స్ ఇటువంటి దూరంగా ఉండడం చెప్పదగినది. అదే రకంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం లేదు కాబట్టి ఉన్నదాంతోనే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరు సానుకూలపడుతుంది. రాజకీయ రంగంలో వరకే కాలం అనుకూలంగా ఉంది. ఏలినాటి శని నడుస్తున్న మంచి పదవీ యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు సూచిస్తోంది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, జపాలు, దానాలు చేయడం చెప్పదగిన సూచన. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని, అయ్యవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం
ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి రాకపోగా కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. అది ఇంటా బయట ఉండొచ్చు, ఉద్యోగంలో కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కుటుంబంలో అశాంతి నెలకొల్పే విధంగా గోచరిస్తోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాదా గ్యాస్ట్రిక్ అవి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలిగిపోయి మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మన సంకల్పం గట్టిగా ఉండాలని మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. అందరూ మీరు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మీరు ఏదో చేశారు అనే భావన కూడా ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి మన కార్యక్రమం కరెక్ట్గా చేసామా లేదా అనే భావంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించడం చెప్పదగినది. ఒక్కోసారి మన డెసిషన్సే తప్పే విధంగా కూడా గోచరిస్తుంది. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంతాన విద్యా విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. సంతానానికి వివాహం చేయాలనే యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశంగా గోచరిస్తుంది. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, చిరు వ్యాపారస్తులకు, కూరగాయ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగిన సూచన. కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న డబ్బును సేవింగ్ చేసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదంటే బంగారం మీద లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని సరి చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైతే మన సంకల్పం ఉందో అది నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేస్తే కానీ ఏదీ రాదు. ప్రమోషన్ వస్తుంది, వాళ్ళు చూసుకుంటారు అనే భావన పక్కన పెట్టండి. మీరు ఎంత కష్టపెడితే కానీ ఆ ప్రమోషన్ రాదు. కాబట్టి ప్రతి విషయాన్ని మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, అదే అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా చేయగలుగుతారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోగలుగుతారు. నాకంటూ గుర్తింపు రావాలి, అందరిలో నేను కాదు నాకంటూ గుర్తింపు ఉండాలనే భావన ఏర్పడుతుంది. అందరూ బాగానే ఉన్నారు, మనం బాగుండాలి అనే భావన కూడా ఏర్పడుతుంది. ఏదేమైనా సరే సంకల్ప బలం గట్టిగా ఉంటుంది. మీ చేసే ప్రయత్నాల్లో ఏది లోపం లేకుండా మీరు చేయగలుగుతారు. నలుగురిని ఆకర్షించగలుగుతారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే దానిని భయపడడం, అది ఏమవుతుందా అనే దానికంటే సమస్యను ఎలా పరిష్కరించాలనే భావనలో ఆలోచించండి. మీకు ధైర్యం ఎక్కువ, కానీ చేయగలం లేదన్న ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపించుకోవడానికి దైవానుగ్రహం కావాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శివాభిషేకం చేయడం కానీ, శివనామ స్తోత్రం కానీ, పంచాక్షర స్తోత్ర మంత్రం కానీ పఠించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓం నమః శివాయ ఒత్తులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు నాడు ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఏకాదశి రుద్రాభిషేకం కానీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేయించుకోండి. మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సఫలీకృతం అవుతుంది. దైవానుగ్రహం మనకు తోడుగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు, ఉచ్చబడుతున్నారు. కుటుంబ స్థానంలో సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అంతకుముందు జన్మరాశిలో గురువు అంత ఇబ్బందికరంగా ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ లేకపోయినా ద్వితీయంలో గురువు మీకు చక్కగా లాభించే దశగా గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. ఆరోగ్య పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి చూసుకోండి. అదేవిధంగా పంచంలో రవి నీచిబడి ఉన్నారు. అయినా సరే
కొన్ని పనులు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మనస్సంకల్పం గట్టిదై ఉండాలి. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఒక్కొక్కసారి మనం తర్వాత చేద్దాంలే, రేపు చూద్దాంలే అనుకుంటారు, కానీ అది అప్పటికప్పుడు చేయడం వల్ల కూడా బెనిఫిట్ పొందగలుగుతారు. అది ఇంట్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఉద్యోగస్తులతోటి, సహోదరితోటి చిన్నపాటి విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఎప్పుడో సేవింగ్స్ చేసాము, లేదా ఎప్పుడో భూమి కొన్నాం, అది మనం మర్చిపోయి ఉంటాం కూడా. కానీ అటువంటప్పుడు అది మంది ఇప్పుడు గుర్తుకు రావడం, దానిని చూసుకుంటే మీరు ఊహించిన దానికంటే మంచి ధనం చేతికి అందుకు వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా ఫైనాన్షియల్ పరంగా మిథున రాశి వారు చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో కంటే వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుంది. గతంలో చేసిన వ్యాపారాల కంటే వచ్చిన నష్టం లాభాలు పక్కన చూసుకుంటే ఈ వారం మటుకి చాలా బాగుందని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం దక్కిందని ఒక సంతృప్తికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవడం, ఎంత కష్టపడ్డారు, కష్టపడి పైకి వచ్చారనే భావన, గుర్తింపు అనేది మీకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది. ఇంతకంటే మనకి ఇంకోటి ఉండదు. డబ్బు ఎలాగో సంపాదిస్తాం, అన్నీ సంపాదిస్తాం, కానీ పేరు ప్రఖ్యాతలు అనేది తెప్పించుకోవడం చాలా ముఖ్యం. కష్టపడితే రాని పేరు ప్రఖ్యాతలు ఈ అనతి కాలంలో వచ్చే ఒక భావన ఏర్పడుతుంది. ఎప్పుడో కష్టపడిన దానికి ఇవాళ గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. చక్కగా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా లేవు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు తీసుకోవడం. ఇటు ఉద్యోగంలో అయినా సరే, ఉద్యోగం మారాదనుకున్నప్పుడు 1కి 10 సార్లు మారదామా వద్దా అనే భావంతో వెళ్ళాలి. లేదు అంటే కనుక నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరించండి. మొత్తం మీద మిథున రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వు నన్ను పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా అమ్మవారికి, అయ్యవారికి మొగులు పువ్వు కుంకుమతో కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారం బాగుందని చెప్పాను. ఈ వారం కూడా వీరికి బాగుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ 2 వారాలు చాలా బాగుందని చెప్పచ్చు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు, ఉచ్చుబడి ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్న వారు మటుకి మంచి కాలం అని చెప్పచ్చు. క్రెడిట్స్ రావడం, ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో మీ ప్రతి ఒక్కటి మీ పై చేయి అవ్వడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించిన భావన ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా వీళ్ళు రాణించగలుగుతారు. ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం, అది మనకు దక్కట్లేదనే భావన లేకుండా ఇప్పుడు చక్కగా ఉపయోగించుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యం కుదురుపడుతుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ టెన్షన్ తీసుకునే వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే మునుపటి కంటే ఇప్పుడు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే అంతకంటే మంచి రోజులు లేవని చెప్పచ్చు. కాబట్టి ఉన్న రోజుల్ని, మంచి రోజుల్ని మనం ఉపయోగించుకోవడం మన ధర్మం. అది కుదిరితే ఓ రోజు అన్నదాన కార్యక్రమం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో అన్నదానం ఇచ్చిన కార్యక్రమం ఇంకోటి లేదు. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అష్టంలో రాహు అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అవసరమైతే ప్రయాణాలు చేయండి, లేకపోతే ఇంట్లోనే ఉండడం, ఉద్యోగపరంగా చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా 2 వీలర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కాస్త జాగ్రత్త వహించాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాధన చేయండి. 4 సోమవారాలు 365 ఒత్తులతోటి దీపారాధన చేయడం. ఈ 365 ఒత్తులు అనేది
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది శివుడికి దండం పెట్టుకుని ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ దగ్గర దీపారాధన చేయండి. వాళ్ళ గోత్రనామాలు నక్షత్ర పేరు చెప్పి చేయడం అనేది చాలా విశేషమైనది. ఈ 365 రోజులు ఎవరైతే మన దీపాలు పెట్టలేదో ఈ ఒక్క 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తే సంవత్సరం పొడుగు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అది మనకి మన పిల్లలకి లభిస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశం చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్నీ అనుకూలంగా ఉన్నా మానసికంగా ఏదో తెలియని బాధ ఏర్పడుతుంది. అది ఎలాగని చెప్పలేం. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ₹1కి ₹20 ఖర్చు అవుతుందన్న భావన ఎక్కువగా ఉంటుంది. కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. మనం అన్నీ బాగున్నాం, 10 మందికి సహాయం చేస్తున్నాం, కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది అన్న భావన, ఇంటా బయట మన పేరు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనల్ని రికగ్నిషన్ చేయలేకపోతున్నారు అనే భావన కూడా ఉంటుంది. మీరు కష్టానికి తగిన ఎంత కష్టపడతారో అంత రికగ్నిషన్ ఇవ్వకపోవడం కూడా ఒక అందుకు రిజైన్ చేసి వెళ్ళిపోదామన్న బాధ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి అష్టమ శని ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా మీకున్న ధైర్యం తట్టుకుని ముందుకు వెళ్తారు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళగలన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ మీ ధైర్యం ఎక్కడికి పోదు. మీకున్న ధైర్యమే కొండంత బలం. ఇవన్నిటిని మించితే ధైర్యానికి పక్కన పెట్టుకుంటే మీరు అన్నీ జయిస్తారు. ఇటువంటి విషయంలో ఎటువంటి డోకాను లేదు. కాబట్టి మీకున్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, పక్కన పెట్టండి, అవి మన తర్వాత చూసుకుందాం. ముందు వ్యాపారం మీద, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే భావన ఉంటుంది. అదేవిధంగా సంతానపరమైన ఇబ్బందులు కూడా ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సంతానం పట్ల మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఎప్పుడో దూరం అయిపోయిన సంతానం మళ్ళీ దగ్గర కలవడం ఒక అందుకు సంతోషం అని చెప్పచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. పంచమాధిపతి, అష్టమాధిపతి అని గురువు వ్యయంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. సంతానంకు వివాహం చేసే విషయంలో కూడా చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయినా పర్లేదు వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ, ఫైనాన్స్ ఈ రంగాల వారికి చక్కగా ఉందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు అనుకున్న విధంగా వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఈ వైద్య వృత్తిలో ఉన్న వారికి కొంత డిస్టర్బెన్సీ అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం పరంగా అన్నీ బాగున్నా కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 24 hours పని చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం విదేశాల్లో స్థిరత్వం ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న దశ విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగానే అడుగులు వేయడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వస్తుంటాయి, అవి పట్టించుకోకండి. ప్రతిదీను ఇంట్లో ఉండే విషయాలే కాబట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఈ కార్తీక మాసంలో శనికి తైలాభిషేకం చేయడం, ముఖ్యంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో కానీ గుళ్ళో కానీ చెప్పదగినది. అదేవిధంగా భార్యాభర్తలు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి ఇంట్లో. నూతన వధూవరులు కావచ్చు, లేదా ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనది. ఒక సోమవారం కానీ శనివారం కానీ లేదా కుదిరితే పౌర్ణమి నాడు చేయించండి. నవంబర్ 5 పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కుబేర కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. గత వారం కంటే కూడా ఈ వారం ఇంకా చాలా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఒక వాహనం కానీ, ఇల్లు కానీ, విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇంటా బయట ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 6 రాహు అంత అనుకూలంగా లేదు.
అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి కలిసి వస్తాయి. విదేశీయానం చేయాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. కలిసి వచ్చే అవకాశాన్ని వదులుకోకుండా ముందుకెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఊహించని ప్రమోషన్ కావచ్చు, లేదా దీనికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మన ధర్మం అది. అయితే వచ్చిన ఉద్యోగం డబ్బు ఎక్కువ ఇస్తున్నారని కాకుండా మంచి కంపెనీయే కాదా, స్టాండర్డ్గా ఉందా లేదా ఇది చూసుకోండి. కొన్నిసార్లు మనకి కంపెనీ కంటే డబ్బు అనుకుంటాం, కానీ డబ్బు తక్కువ ఇచ్చినా కూడా కంపెనీ స్టాండర్డ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. ఇటువంటి విషయంలో తప్పుడు అడుగులు వేయొద్దు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం మీకు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి, సినీ కళారంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, లా ఫామ్, పోలీస్ డిపార్ట్మెంట్లో హైర్ అఫీషియల్స్ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఉండే విధంగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం సూచించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి బద్ధకం అనుకోవచ్చు, లేదంటే తర్వాత చేద్దాం అనుకోవచ్చు. ఆ డిలే అవ్వడం వల్ల కొంత వెనకంజు ఉంటారు. నలుగురిలోనూ ముందుండాలి, మనం ఫస్ట్ రావాలనే కంటే చదివాం కదా, ఉన్నాం కదా అన్న భావంతో ఉంటారు. కానీ అటువంటి కాకుండా నలుగురి కంటే మనం ముందుండాలి, బాగా చదవాలి, పైకి ఎదగాలన్న భావనతో ముందుకు వెళ్ళండి. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం పెంచుతున్నారో, ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారో ఈ విషయాన్ని మనకి మర్చిపోవద్దు. రేపొద్దున మనకి పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో ఇప్పుడు మన తల్లిదండ్రులు అలా ఆలోచిస్తున్నారనే భావంతో ఉండాలి. ఎందుకంటే విద్యాకారకుడు, విద్య మనకి ఇంపార్టెంట్. చదువు ఉంటేనే అన్ని సంస్కారం కావచ్చు, విధేయత ప్రతి ఒక్కటి ఉంటుంది. చదువుకోలేని వారు కూడా విద్యావంతులు అయ్యారు. కానీ విద్యావంతులు ఎలా అయ్యారు? వాళ్ళు ఎక్కడో గురువు దగ్గర అభ్యాసం చేసే పైకి వచ్చారు. ఈ రోజున వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం లేకపోతే ప్రథమ గురువు ఎవరు? తల్లి. తర్వాత విద్యా గురువు. మనం గురువులు పర్వాలేదు, వాళ్ళు ఏదో చెప్తారు, మనం తర్వాత విందాం, తర్వాత చూసుకుంటాం అనే భావన ఇప్పుడు ఉన్న యువతకు ఉంది. ఎలాగైనా బతికేద్దాం అని ఉంది. కానీ చదువే సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఆఖరికి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా గురువు అనుగ్రహం ఉండాలి. ఏ విద్యకైనా సరే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం లేని విద్య అక్కడికి రాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ చదువు మీద ధ్యాస పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ప్రతి విద్యార్థులకు, అందరికీ కాదు, కొంతమంది బాగా చదువుతున్నారు, దాని విషయంలో తప్పలేదు. కానీ ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటే తర్వాత చూద్దాం, మనం బాగానే చదువుకుంటున్నాం అనుకుంటాం. తాబేలు కుందేలు కథలాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు చదువుని కంప్లీట్ చేసుకోవడం, ముందడుగు వేయడం, నలుగురిలో మనకంటూ ఒక హోదా ఉండాలి అనేది ఏర్పరచుకోవాలి. నేను మొన్న ఒక ఆటో ఆయన చూశాను. ఆటో నడిపిస్తున్నారు ఆయన ఒకటే అన్నాడు, నేను పిల్లలు ఏం చదువుతానంటే, అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి వచ్చేసి బైపీసీ చదువుతుంది. ఎలాగయ్యా అంటే, మేము ఎలాగో చదువుకోలేదు, ఆటోలు నడిపిస్తున్నాం, కానీ పిల్లలన్నా చక్కగా చదివించాలి. బైపీసీ నేర్చుకుని ఏదో డాక్టర్ అవుతుంది, కానీ ఏదో ఎగ్జామ్ బాగా రాసి వస్తే ఎక్కడొక్కడన్నా తను సెట్ అవుతుంది, మాలాగా ఆటోలోనూ ఎక్కడ పని చేయకూడదు అన్న భావంతో నేను చేస్తున్నానని చెప్పాను. నిజంగా చాలా ఆనందం అనిపించింది. అంత కష్టపడి తల్లిదండ్రులు ఆటోలు కానీ రిక్షాలు, ఇప్పుడు రిక్షాలు లేవు, ఆటోలు, క్యాబులు ఎంత నైట్ డ్యూటీలు చేస్తున్నారు. అది ఒక ఎత్తు. అయితే నెక్స్ట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, సాఫ్ట్వేర్లు ఉన్న వాళ్ళు 24 hours అన్నా, లేదంటే 16 hours అన్నా కళ్ళు కాయలు కష్టపడి చేస్తున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? ఇదంతా ఎవరి కోసం? పిల్లల కోసమే, పిల్లల భవిష్యత్తు కోసం. అది ఈ రోజు ఉన్న యువత పట్టించుకోవడం లేదు. ఎందుకు చదివిస్తున్నారు, మేము అడిగామా, మేము చదివించమని చెప్పామన్నా, ఈ రకం కూడా కొంతమంది అడుగుతున్నారు. అంటే నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు చదివే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఈ ప్రేమ వివాహాలు అని చెప్పేసి సినిమాలకి, షికాలకి తిరగడం అనేది ఎంతవరకు సమాజం ఆలోచించండి. ఇది నేను ప్రతి ఒక్క విద్యార్థిని అడుగుతున్న ప్రశ్న ఇది. మనం చదివి అయిపోయి ఉద్యోగం వచ్చే టైంకి అప్పుడు మనం ఆలోచిస్తాం, అప్పుడు మనం సరిగ్గా చదువుకుంటే బాగుండేదని అప్పుడు ఎంత ఆలోచిస్తామో అదే ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు. ఇటువంటి విషయంలో ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి, తర్వాత గురువుకి రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఈ మధ్యకాలంలో చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం బాధాకరంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అది. కాబట్టి ప్రతి విద్యార్థులు చక్కగా చదువుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమః శివాయతోటి దీపారాధన చేయడం, అలాగే ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. వ్యాపార పరంగా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా సానుకూలపడతాయి. హౌసింగ్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. అవసరానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగింది. మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ఏదైనా ఒక ల్యాండ్ అమ్మి దాని అప్పులు తీర్చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది నెరవేరే విషయంగా గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఒక కొత్త ఆశలు అవి చిగురుస్తాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనకు రియల్ ఎస్టేట్ అంత డల్గా ఉంది, లేదా మార్కెట్ లేదు అని ఎవరైతే, ఎందుకంటే అమ్ముదామంటేనేమో రేటు తక్కువ, కొందామంటే రేటు ఎక్కువ, అలా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. విదేశీయానికి సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరు కలిసి వస్తాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. మనకి సంకల్ప బలం ఉంటే కాదు, సంకల్ప బలానికి మన కృషి కూడా ఉండాలి. మన కృషే మన ముందు అడుగు వేస్తుంది. పెద్దవాళ్ళ ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉన్నా మన సంకల్పం, మన కృషి ఎప్పుడూ ఉండాలి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా గోచరిస్తోంది. భాగస్వామి వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకుంటారు. మంచి మంచి క్లయింట్స్ రావడం, పెద్దవాటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపార అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తారు. అవి సానుకూలపడతాయి. మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చే విధంగా గోచరిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇది మంచి కాలం అని చెప్పచ్చు. ప్రయత్నాలు చేయొచ్చు. అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు భాగస్వామి కాకుండా, పార్ట్నర్షిప్ అని కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకోండి. పార్ట్నర్షిప్లు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడవద్దు. వీళ్ళకి పార్ట్నర్షిప్ కంటే సింగిల్గా చేసే వ్యాపారమే కలిసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొన్ని మెలకు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరమైతే కొంతమంది విదేశీయానం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అది మంచి ఫలితాలే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే గత వారం, ఈ వారం ఈ రాశి వారికి బాగుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా బాగుంది. ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం చేయడం. అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ, ఇంట్లో కానీ సోమవారం నాడు, మంగళవారం, శుక్రవారం నాడు ధూపం వేయండి. ఆ ధూపం వేసి గుమ్మానికి కూడా ధూపం ది. మన అందరం ఏంటంటే ఇంట్లో ధూపం వేస్తాం, కానీ సింహద్వారానికి ధూపం వేయడం చాలా విశేషం. అక్కడే నరదిష్టి ఎప్పుడూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇంట్లో చూసి బాగుందని చెప్పేసి గుమ్మం దగ్గర మనకు నరదిష్టి, అందుకని గుమ్మడికాయ పెడితే మన కుళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి గుమ్మాన్ని కూడా దిష్టి తీయండి, శుభ్రంగా ధూపం వేయండి. ధూపం వేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఏమైనా ఉన్నా సరే తొలిగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులు, కార్యక్రమాలు, చిట్కాలు చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గత వారం బాగుంది, ఈ వారం కూడా బాగుంది. వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. అయితే ఆరోగ్యం మటుకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
గ్యాస్ట్రిక్ కావచ్చు, కడుపుకు సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. థైరాయిడ్, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. స్కిన్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇటు అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి, షష్టాధిపతి అయిన కుజుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధ విషయ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి రావాలి. ప్రేమించి పెళ్లి చేసుకుందామని నిర్ణయాలు పక్కన పెట్టి ఏదైనా సరే పెద్దలతో డిస్కస్ చేసుకుని ఒక కొలికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు పనికిరావు. ప్రేమ వివాహ విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ప్రేమ విఫలమవడం కానీ లేదంటే మధ్య గొడవలు రావడం కానీ ఇవి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ విషయంలో వల్ల జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో నీచబడి ఉన్నారు. కాబట్టి సంబంధం విషయంలో, జాతకాల విషయంలో 1-2 సార్లు తెలిసిన జ్యోతిషులు చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే పూర్వకాలంలో జాతకాలంతా చూసుకోకుండా వివాహాలు చేసే వాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కటి చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటే కానీ లేకపోతే మనస్పర్ధలు రావడం, ఒక 6 నెలలకి సంవత్సరానికి విడిపోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా నడుస్తోంది. కాబట్టి ఏదేమైనా సరే ఒక జాతక పరిశీలన చేసుకుని బాగుందా లేదా చూసుకోవడం ఒకంత. అది కొంతవరకే పరిమితం. మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. 50% ఆస్ట్రాలజీ అయితే 50% మనమే డిపెండ్ అవుతుంది. మన నడుస్తున్న దశ కావచ్చు, గోచారం కావచ్చు, మన జాతక ప్రభావం కావచ్చు, ఏదైనా సరే స్వయంకృతాపరాధం అంటాం. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగింది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థితిని పొందగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. పేరు ప్రఖ్యాతలతో పాటు నరదిష్టి అధికంగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా కెరియర్లో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో రాహు అంత బలంగా లేదు. విధికి సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా ఆర్డర్స్ వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. వచ్చిన ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా అష్టకం చదువుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక మాసం నెలలు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా ఓం నమస్తే ఒత్తులతో కూడా దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి, అయ్యవారికి మగులు పువ్వు కుంకుమతోటి పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు రెడ్, మెరూన్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా వ్యయంలోనే ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. ప్రమోషన్ కానీ అదేవిధంగా అవార్డ్స్ కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం మంచి స్థానం ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. విద్యా విషయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా గోచరిస్తోంది. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మీ అడుగులు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ద్వితీయ తృతీయమైన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమి శని నడుస్తోంది. అర్ధాష్టమి శని నడిచినా కూడా శని బలంగా ఉన్నారు. వీరికి చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళారంగాల వారికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో వారికి మంచి పదోన్నతి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో మెంటల్ టెన్షన్గా ఉండి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కొంచెం ఊరటించే అంశంగా చెప్పవచ్చు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఊహకి అందన్న విషయంగా ఒక శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాలు కూడా
లాభసాటిగా ఉంటాయి వీరికి. రాశ్యాధిపతి చతురాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ద్వితీయంలో రాహు, అష్టమ కేతు ఉన్నారు. అష్టమంలో కేతు బలంగా ఉన్నారు, కానీ ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు. వీరికి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే తెలియని వేద ఎక్కువగా ఉంటుంది. మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే కష్టే తగ్గ ఫలితాన్ని పొందడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కష్టపడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, కానీ ఎటువంటి నష్టము ఉండదు. అయితే మన కష్టానికి ఫలితం దక్కట్లేదే అన్న భావన ఉంటుంది. ఏమిటి జీవితం ఇలాగే ఉంటుందా, మన ఉద్యోగం మానేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు భయాందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. కుటుంబపరంగా ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోవడం, చక్కగా వివాహ సంబంధాలు రావడం, అది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. మీరు ఒకటే ఏంటి అంటే మీరు చేయాల్సింది కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డ్, PR, H1B వీసా అటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్షన్ కావచ్చు లేదా ఇతరత విషయాలు కావచ్చు వీరికి సానుకూల పడే విధంగా గోచరిస్తుంది. వైద్య వృత్తుల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు, కానీ కష్టాలు తగిన ప్రతిఫలం వీరికి లభించదు. మెంటల్గా టెన్షన్స్ అవ్వడం, లేదా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చేద్దాం అనే భావన ఏర్పడుతుంది. కాస్త ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చక్కగా మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి వారాంతంలో సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు, వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. సంతాన యోగం లభిస్తుంది, మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, యానిమేషన్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, లాయర్లకి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. అదేవిధంగా సప్తమంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కడుపు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతతో దీపారాధన చేయడం, ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ధూపం వేయడం చెప్పదగినది. అదేవిధంగా మొగలుపూ కుంకుమతోటి ఉదయం సాయంత్రం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. చేసే పనిలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెట్టిస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కూడా కాస్త చికాకు పెట్టిస్తుంటాయి. వ్యాపారం పరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా బాగుంటుంది, కానీ ఇటువంటి విషయంలో కాస్త ఇబ్బంది పెట్టడం అనేది మనశ్శాంతికి గురవుతారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొన్ని గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణిలో మీరు ఉంటారు.
అయితే ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారనే భావన మీరు పట్టించుకోకుండా మీ ధోరణితో మీరు వెళ్ళడం వల్ల కొన్ని చిక్కులు అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన సంబంధం, రాని సంబంధం, మళ్ళీ సంబంధం రావడం, వివాహ ప్రయత్నాల్లో ఫలించడం అనేది ఈ వారం జరిగే విధంగా గోచరిస్తుంది. మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి రావాల్సిన సీట్ ఏదైతుందో అది లభిస్తుంది. మంచి యూనివర్సిటీలో సీట్ రావడం అనేది ఒక చెప్పదగిన శుభసూచకం అని చెప్పచ్చు. ఇది విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, మీరు అనుకున్న సీటు లభించే విధంగా గోచరిస్తోంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరంత అనుకూలంగా లేదు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో నిలిచేబడి ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి మాట పెరిగే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎంతవరకు వెళ్తుంటే డివోర్స్ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో మనకి చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంటుంది. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాయణ చేయడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శనిలో కాస్త మోకాలు నొప్పులు రావడం, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు రావడం, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా జన్మరాశిలో రాహు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు సంబంధించిన ఇష్యూస్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓం నమః శివాయ దీపారాయణ చేయడం చెప్పదగినది. నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం అనేది శ్రేష్టమైనది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ, గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. లాభాలు వచ్చే దశగా నడుస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న స్థాయిని మీరు చేరుకోగలుగుతారు. ఫలి అన్నట్టుగా కష్టించి ఫలితాలు ఆశించాలి. ఎవరికి మనకు రూపాయి వద్దు అనే భావంతో ఉంటారు. ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయన చూసుకుంటాడు, మన పని మనం చేయాలి, మన కష్టం మనం పడాలన్న భావన ఉంటుంది. అయితే ఏలినాటి శనిలో కాస్త బద్ధకం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శని నిదానంగా నడుస్తారు కాబట్టి నిదానంగా చేద్దామనే, నిదానంగా ముందుకు వెళ్దామనే ఫలితాలు ఉంటాయి. కానీ అటువంటి కాంటికి పక్కన పెట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. ఇంప్లిమెంటేషన్ మటుకు ఫాస్ట్గా ఉండాలి. అలా చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చిన్న దోషాలు ఉంటాయి. మన జాతకరీత్యా చూసుకుని శనికి కానీ లేదా గురువుకి కానీ, గురువుకి రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. రాశ్యాధిపతి దశమాధిపతి గురువు పంచమంలో బలంగా ఉన్నారు. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేసే స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తు విలువ పెరగడం ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. ఒకప్పుడు అమ్మేద్దాం అనుకున్న స్థలం కూడా మంచి రేట్ రావడం కూడా మంచిదని చెప్పవచ్చు. అయితే బంధువర్గంతో చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగింది. చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కోపతాపాలకు దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. మనం మాట్లాడే మాటను బట్టే ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఉంటుంది. మనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఎంత బాగున్నా కూడా ఒక్కొక్కసారి మాట తూలుతూ ఉంటాం. అది ఏలినాటి శని ప్రభావం కావచ్చు, ఏ ఇతరత ప్రభావం అయినా కావచ్చు జాతకరీత్యా. ఇటువంటప్పుడు సామరస్యంగా వ్యవహరించడం అనేది చాలా విశేషమైనది. అంతే తప్ప కోపతాపాలకు ఉండి ప్రతిదీ గొడవలు తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే కుటుంబ వ్యవహారాలు ఉన్నా సరే కూర్చుని మాట్లాడడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే ఏది మాట్లాడకుండా మన పని మనం చేసుకుపోదాం, ఎవరు అవసరం లేదు, మన పని మనం చేసుకుందాం అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శనిలో జన్మరాశిలో శని కుటుంబాలకు, విభిన్నాలకు దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రతిదీను శివానుగ్రహం ఉండాలి, శని స్తోత్రం పఠించాలి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు చాలా నత్తనడగ్గా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏదో ఆటంకం రావడం, వ్యయంలో రావు అంత బలంగా లేరు కాబట్టి ఏదో ఆటంకం రావడం, మధ్యలో ఆగిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించాలనుకుంటారు, కానీ అవి ఫలించే దశగా కొంత నిదానంగా సాగుతాయి. ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగపరుచుకుంటారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు కుజుడితో కలిసి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో పెద్దవాళ్ళు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది అందరికీ కాదని కొంతమందికి మటుకే. ఒకసారి ప్రేమ విఫలమై దేవదాసుగా మారదామా అన్న భావన కూడా ఒక్కోసారి ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలోనే మనం ధైర్యంగా ఉండి అదొకటే జీవితం కాదు, మన జీవితం బోలంత ఉంది. ఆ ఒక్క దానితో మనం ఆగిపోకూడదు. మనం నమ్ముకున్న వాళ్ళని, మనం ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళని నమ్మకాన్ని వృధా చేయకూడదు. ఏదైనా సరే కాలం గడిచిపోతుంటుంది, కాలం వెళ్తుంది. కాలంతో పాటే మనం పరిగెత్తాలి తప్పితే కానీ కాలం నడిచిపోతుందని చెప్పి మనం ఎక్కడ ఆగకూడదు. ఆగే విధంగా ఏ రోజు ప్రయత్నాలు చేయవద్దు. కాబట్టి ఏదైనా సరే శివానుగ్రహం ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. నలుగురితో పాటు వెళ్ళాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయవాళ్ళు అని చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాటలోనే అన్నీ ఉంటాయి, అన్ని అర్థాలు దాంట్లోనే ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాడు శని నడుస్తోంది. శనికి తైలస్పకం చేయడం, లేదా శనికి జపం, లేదా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు నాడు చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే సత్యనారాయణ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ ఏలినాడు శని నడుస్తున్న వాళ్ళకి ఏకాదశి రుద్రాభిషేకం కానీ, ఏకవార రుద్రాభిషేకం కానీ, పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. గడిచిన వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కొన్ని వ్యవహారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.